హాయ్ అండి. ఈరోజు వీడియోలో గాజర్ పన్నీర్ హల్వా చేస్తున్నాను. గాజర్‌ని పీల్ చేసి, శుభ్రంగా కడిగి, ఇలా తురుము చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఒక 2 టేబుల్ స్పూన్‌లు మాత్రమే ఘీ వేస్తున్నాను. వింటర్ సీజన్ స్పెషల్ అయిన ఈ గాజర్ హల్వాకి చాలా బావుంటుంది. కంపల్సరీ చేస్తాను నేను. తురిమి పెట్టుకోవడమే కొంచెం టఫ్ ప్రాసెస్, టైమ్ టేకింగ్. ఇలా గాజర్ తురిమినంతటిని కూడా నేతిలో 2, 3 నిమిషాలు వేయించుకోవాలి. దాని తర్వాత దీంట్లోకి 1 లీటర్ వరకు పచ్చి పాలే వేశానండి. పచ్చి పాలు వేస్తే పన్నీర్‌లాగా కర్డెల్ అయిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత అరకప్పు వరకు పంచదార వేసి కలిపేసుకున్నాను. గాజర్ చాలా స్వీట్‌గా ఉంటుంది కాబట్టి తక్కువ పంచదార పడుతుందండి. అదే మనం క్యారెట్ హల్వా చేసుకునేటప్పుడు కాచి చల్లార్చిన పాలని కొద్దిగా మాత్రమే వేస్తాము. తర్వాత లాస్ట్‌లో మావా వేస్తాము. కానీ అన్ని సార్లు మావా ఇంట్లో అవైలబిలిటీలో ఉండదు కదా! అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా చేసేసుకున్న టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుందండి. ఇలాచీ పౌడర్ కలిపేసి డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేశాను.